హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫుడ్ బ్లాగ్స్. ఆహా, నాకెంతో ఇష్టమైన చికెన్ మంచూరియాతోటి వచ్చేసా ఫ్రెండ్స్. ముందుగా కడిగి ఉంచుకున్న బోన్లెస్ చికెన్ 1/2 kg వేసుకోండి. తర్వాత అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ని 1 కప్ వేసుకోండి. 1 టీ స్పూన్ వైట్ పెప్పర్ వేసుకొని అలాగే తగినంత సాల్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం టేస్టింగ్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే ఒక గుడ్డుని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు కార్న్ఫ్లోర్, కప్పు మైదా వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. చికెన్ని బాగా కలుపుకొని పక్కన మ్యారినేషన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఫుల్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక్కొక్క పీస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ రాగానే ఒక పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కళాయిని స్టవ్ మీద పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ, అల్లము, ఎల్లుల్లి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చిన్న గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడికిన తర్వాత ఇలా కలుపుకొని కొంచెం కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వైట్ పెప్పర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్ నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు 2 స్పూన్స్ సోయా సాస్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, 2 స్పూన్స్ టమోటా కెచప్, 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకోవాలి. చాలా కొంచెం వేయాలండి. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాస్ చిక్కబడుతుంది. చిక్కబడిన దాంట్లోని ముందుగా రెడీ చేసుకున్న చికెన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. చికెన్ ఆ గ్రేవీ అంతా పట్టినంత వరకు బాగా కలపాలి ఫ్రెండ్స్. కలిపిన తర్వాత ఇలా దగ్గర పడగానే కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని ఇలా ప్లేటింగ్లో సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, మనకు ఎంతో ఇష్టమైన చికెన్ మంచూరియా రెడీ. ఇలా సింపుల్గా ఈజీగా చికెన్ మంచూరియాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోగా మీకు నచ్చినట్టయితే నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.